హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై. కాకరకాయని ఇలా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇలా పొడవు కట్ చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఉండాలి పీసెస్. ఇలా చేసుకుంటే కాకరకాయ మొత్తం లోపల దాకా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇలా ప్యాన్ వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇగో ఇలాగా ఈ మాత్రం కలర్ వస్తే చాలు, తీసేసుకోవాలి. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం, కాకరకాయ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. ఇలా ఆయిల్ వేడి కాగానే మన కాకరకాయ ముక్కలు పొడుగుగా కట్ చేసుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. బాగా వేగేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి. కొంచెం కలర్ వచ్చాయి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అప్పటి వరకు మళ్ళీ కొంచెంసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేసుకోవాలి. మూత ఈ కలర్కి రావాలి కాకరకాయ. ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లోకి. మొత్తం తీసేసుకున్నాం కదా, కాకరకాయ పౌడర్ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి కాకరకాయ, ఈ కలర్కి రావాలి. తీసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, జీలకర్ర వేసేసుకోవాలి. కాకరకాయ కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. సరిపడినంత కారం, మీ టేస్ట్కి తగినంత. కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకోండి.
దీన్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా రెడీ కావాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేసేసుకుంటే టేస్టీ కాకరకాయ పౌడర్ రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోద్ది. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకొని తినండి.